హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ అండ్ జోష్ ఇన్నోవేషన్స్. ఎవరైతే నీట్ క్వాలిఫై అయ్యి ఈఎస్ఐసి మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్, బీడీఎస్ లాంటి కోర్సెస్ చేద్దాం అనుకుంటున్నారో సో వాళ్ళ కోసం ఒక సపరేట్ బ్లూ ప్రింట్ అయితే రెడీ చేసామండి. సో దాని గురించి కంప్లీట్గా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియోని చూస్తూ ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కనుక మీరు ప్రెస్ చేసినట్టయితే మాకు సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ మీ వరకు అయితే వస్తుంది. సో ఇప్పుడు ఎవరైతే ఎంబీబీఎస్, బీడీఎస్, బీ నర్సింగ్ లాంటి సీట్స్ ఈఎస్ఐసిలో చేద్దాం అనుకుంటున్నారు కదా, సో వాళ్ళ కోసం అండి ఈ వీడియో. సో ఇప్పుడు మొత్తం ఓవరాల్ ఇండియాలో ఈఎస్ఐసిలో ఎన్ని కాలేజెస్ ఉన్నాయంటే 22 కాలేజెస్ అయితే ఉన్నాయండి ఓవరాల్ ఇండియాలో. అందులో మనకి ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఓన్లీ ఎంబీబీఎస్ సీట్లు ఎన్ని ఉన్నాయంటే 1830 సీట్లు అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో ఇందులో మనకి ఎలా డివైడ్ చేస్తారు, ఈ 1830 సీట్స్ ఎలా డివైడ్ చేస్తారంటే ఫస్ట్ మనకి 15% ఆల్ ఇండియా కోటా కింద అయితే డివైడ్ అయిపోతుందండి. సో దాని తర్వాత మనకి స్టేట్ కోటా కింద కొంచెం డివైడ్ అవుతుంది. దాని తర్వాత ఐపీ కోటా అండి. ఈ ఐపీ కోటా ఏంటంటే ఎవరైతే ఈఎస్ఐ కార్డ్ హోల్డర్స్ ఉంటారో సో వాళ్ళని ఐపీ కోటా కిందకి అయితే వస్తుంది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఈ ఐపీ కోటాలో మనకి ఎన్ని సీట్స్ అవైలబుల్ ఉన్నాయంటే ఎంబీబీఎస్ సీట్లు 695 సీట్లు అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో ఎక్స్క్లూజివ్లీ ఇది ఓన్లీ ఈఎస్ఐసి కార్డ్ ఎవరికైతే ఉందో వాళ్ళు మాత్రమే దీన్ని ఎలిజిబుల్ అండి ఈ ఐపీ కోటాకి అయితే. ఒకవేళ ఈ ఐపీ కోటాకి సంబంధించిన బెనిఫిట్స్ ఎలా ఉంటాయి, ఒకవేళ ఐపీ కోటా కింద మీకు ఎంబీబీఎస్ సీట్ వచ్చింది అనుకోండి, సో దానికి సంబంధించిన బెనిఫిట్స్ ఎలా ఉంటాయంటే మీకు పర్ ఇయర్ 24,000 మాత్రమే ఖర్చు అవుతుందండి. దాంతోపాటు కాలేజ్ సెక్యూరిటీ డిపాజిట్ 5,000 అయితే ఉంటుంది. ఇంకా హాస్టల్ అండ్ మెస్ ఛార్జెస్ అడిషనల్గా మీకు యాడ్ అవుతాయి అనమాట. అది మీరు కాలేజ్ వెళ్ళిన తర్వాత అక్కడ వీళ్ళు మీకు చెప్తారనమాట. ఓకేనా. అడిషనల్ ఫీజు ఇదంతా మనకు ఓన్లీ ఈ మాత్రం ట్యూషన్ ఫీ మాత్రం మనం పే చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఒకసారి సీట్ మ్యాట్రిక్స్ అయితే ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు చూడండి, ఆల్ ఇండియా కోటాకి 274 సీట్స్ అయితే మనకి ఉంటాయన్నమాట. ఓన్లీ ఈ ఐపీ కోటాకి మాత్రమే 695 సీట్లు ఉంటాయి. ఇప్పుడు స్టేట్ కోటాకి ఎన్ని ఉంటాయంటే 861 సీట్లు స్టేట్ కోటాకి మాత్రమే ఉంటాయన్నమాట. మనకి మాక్సిమం ఇది చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఐపీ కోటాకి. ఇప్పుడు డెంటల్, బీడీఎస్ లో ఎన్ని సీట్లు ఉన్నాయంటే 124 సీట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. అలాగే మన బీబీఎస్ తీసుకున్నట్టయితే 120 సీట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ 124 సీట్స్లో మనకి ఐపీ కోటాకి ఎన్ని వస్తాయంటే 28 సీట్లు అయితే మనకి ఐపీ కోటాకి రిజర్వ్డ్ అయి ఉంటాయన్నమాట. ఓకేనా. సో ఇందులో మనకి సెంట్రల్లో 60 సీట్స్, స్టేట్లో మనకి 42 సీట్స్ అయితే మనకి అవైలబుల్ ఉంటాయన్నమాట. సో ఓవరాల్గా ఈ ఈఎస్ఐసి మెడికల్ కాలేజెస్ ఇండియాలో ఎక్కడెక్కడ ఉన్నాయో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ మనం నార్త్ తీసుకున్నట్టయితే హర్యానాలో ఉందండి, యూపీలో కూడా ఉంది, రాజస్థాన్లో ఉంది, అలానే మనకి హెచ్పీలో కూడా ఉంది, పంజాబ్లో కూడా ఈ కాలేజెస్ అయితే ఉన్నాయన్నమాట. అలా మనం ఈస్ట్ తీసుకున్నట్టయితే వెస్ట్ బెంగాల్, బీహారు, అస్సాంలో అయితే ఈ కాలేజెస్ ఉన్నాయి. అలా వెస్ట్ తీసుకున్నట్టయితే మహారాష్ట్ర, గుజరాత్లో అయితే ఈ కాలేజెస్ ఉన్నాయండి. అలానే మనం సౌత్ తీసుకున్నట్టయితే కర్ణాటక, తమిళనాడు, తెలంగాణలో అయితే ఈ కాలేజెస్ ఉన్నాయన్నమాట. ఒకసారి స్టేట్ వైజ్ ఎన్ని సీట్స్ ఉన్నాయో అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ వెస్ట్ బెంగాల్లో మనకి 78 సీట్స్ అయితే ఉంటాయండి. బెంగళూరు, కర్ణాటక తీసుకున్నట్టయితే 68 సీట్స్ ఉంటాయి. హర్యానాలో తీసుకున్నట్టయితే 52 సీట్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. అలానే హైదరాబాద్, తెలంగాణలో తీసుకున్నట్టయితే 52 సీట్స్ అయితే మనకి అవైలబుల్ ఉంటాయి అనమాట. సో ఇప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు కదా, అంటే చాయిస్ ఫిల్లింగ్ చేస్తారు కదా. సో చాయిస్ ఫిల్లింగ్ చేసేటప్పుడు మీరు ఎక్కువ సీట్స్ ఎక్కడ అవైలబుల్ ఉన్నాయో అని చూసుకొని ఐపీ కోటా కింద అక్కడ మీరు కనుక అప్లై చేసినట్టయితే, అంటే చాయిస్ ఫిల్లింగ్ పెట్టుకున్నట్టయితే కంపల్సరీ మీకు అక్కడ సీట్ అనేది వస్తుంది. ఐపీ ద్వారా మనకి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో మనం ప్రీవియస్ స్లైడ్స్లో అయితే డిస్కస్ చేసాం. ఓకేనా. సో ఇప్పుడు రిజర్వేషన్ కేటగిరీ అయితే ఒకసారి చూద్దామండి, ఏ రిజర్వేషన్కి ఎంత % రిజర్వేషన్ ఉంటుందో అనేది. ఓకేనా. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఓబీసీ తీసుకున్నట్టయితే 27% రిజర్వేషన్ అయితే ఉంటుందండి. అలానే మనం ఎస్సీ తీసుకున్నట్టయితే 15% రిజర్వేషన్ అనేది ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ తీసుకున్నట్టయితే 10% రిజర్వేషన్ ఉంటుంది. ఎస్టీ తీసుకున్నట్టయితే 7.5% అయితే మనకి రిజర్వేషన్ ఉంటుంది అనమాట. ఓకేనా. మామూలుగా మనకి ఎంసీసీ ఏంటంటే రిజర్వేషన్ కేటగిరీ ప్రకారం అనేది మనకి సీట్ అనేది కన్ఫర్మ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు పీడబ్ల్యూడి కేటగిరీ అండి. పీడబ్ల్యూ అంటే ఫిజికలీ డిసేబుల్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5% ఎక్స్ట్రా అనేది యాడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు ఓబీసీ ఉందండి, ఓబీసీలో 27% ఉంది, ప్లస్ 5% యాడ్ అవుతుంది. ఎంత అవుతుంది అప్పుడు 32% మనకి ఓబీసీ కిందకి అయితే అవుతుంది అనమాట. సో అలా మనం ఎస్సీ తీసుకున్నట్టయితే 15% ప్లస్ 5%, ఈడబ్ల్యూఎస్ తీసుకున్నట్టయితే 10% ప్లస్ 5%, 15%. అలానే ఎస్టీ తీసుకున్నట్టయితే 7.5 ప్లస్ 5% అనమాట. ఇలా మనకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే క్యాస్ట్ వైజ్ ఉంటారో, ఇప్పుడు కొంతమంది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎస్సీలో ఉండొచ్చు, ఎస్టీలో కూడా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉండొచ్చు, ఇలా ఉంటాయి కాబట్టి వాళ్ళకి 5% ఎక్స్ట్రా అనేది యాడ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు చూసారు కదండి, టోటల్ మనకి 22 కాలేజెస్ అయితే ఉన్నాయి ఈఎస్ఐకి సంబంధించి. అందులో మనకి ఎన్ని సీట్స్ అవైలబుల్ ఉన్నాయి, 1830 సీట్స్ అయితే మనకి అవైలబుల్ ఉన్నాయి. అలానే మన ఐపీలో వచ్చేసి మనకి 600
95 సీట్స్ అయితే మనకి అవైలబుల్ ఉంటాయన్నమాట. ఒకవేళ మనకి ఐపీ కోటాలో మనకి సీట్ కనుక వచ్చినట్టయితే మీకు పర్ యానం వచ్చేసి ఎంత ఉంటుంది? 24K మాత్రమే ఉంటదనమాట. హాస్టల్ తర్వాత ఇంక మిగతా కాకుండా ఓన్లీ ట్యూషన్ ఫీ మాత్రమే అనమాట. హాస్టల్ ఏమో సెపరేట్ చెప్తారు. హాస్టల్ అకామిడేషన్ సంబంధించింది. ఓకేనా? సో, తర్వాత అప్లికేషన్ పాత్ అనేది మనం కరెక్ట్‌గా చూసుకోవాలి. ఇప్పుడేందంటే ఎంసీసీకి సంబంధించిన రౌండ్ 1 చాయిస్ ఫిల్లింగ్ అనేది ఎక్స్టెండ్ చేశారు. ఎప్పటి వరకు? ఈ రోజు వరకైతే ఎక్స్టెండ్ చేశారు కాబట్టి ఆల్మోస్ట్ చాయిస్ ఫిల్లింగ్ అనేది అందరూ లాక్ చేసుకుంటారు. టైం ఉన్నట్టయితే సో, ఇది ఒకసారి మీరు చూసుకోండి. చూసుకొని ఐపీ కోటా కింద మీరు ట్రై చేసినట్టయితే ఈఎస్ఐ కాలేజెస్ మీకు కంపల్సరీ సీట్ అనేది వస్తుందన్నమాట. మీరు చాయిస్ ఫిల్లింగ్ గనక సరిగ్గా చేయకపోకుంటే అంటే మీకు సరైన గైడెన్స్ లేకపోవడం వల్ల చాయిస్ ఫిల్లింగ్ చాలామంది అంటే వాళ్ళకి వచ్చిన ర్యాంక్‌ని బట్టి తర్వాత వాళ్ళకి వచ్చిన కోటా ఏది ఉంటదో అది చూసుకొని వాళ్ళు చాయిస్ ఫిల్లింగ్ అనేది చాలామంది మిస్టేక్స్ అయితే చేస్తున్నారండి. సో, మీరు అలా చేయకుండా మీరు గనక కరెక్ట్ చాయిస్ ఫిల్లింగ్ గనక చేసుకున్నట్టయితే ఐపీ కోటాలో మీకు కంపల్సరీ సీట్ అనేది కన్ఫర్మ్ అయితదనమాట. ఒకవేళ ఐపీ కోటాలో వచ్చినట్టయితే మీకు 24 ఇదే పడతదండి. ఓకేనా? సో, ఇదండి ఓవరాల్‌గా ఈఎస్ఐసి మెడికల్ కాలేజ్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.